హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫిష్ ఫ్రై అండి ఓటీజీలో గ్రిల్ చేద్దాము. ఆ రెసిపీని ఒకసారి చూసేద్దాము. నేను దానికోసం ముందుగా నేను నేను ఇక్కడ ముందుగా ఒక 2 ఫిష్ తీసుకున్నానండి. వాటి కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. వాటి కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలానే 1 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్స్ ఫిష్ కర్రీ మసాలా. ఇవన్నీ బోర్డులో ఇచ్చానండి, ఒకసారి చెక్ చేయండి. వీటన్నిటిని ఒక 3 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ ఇవన్నీ మిక్స్ చేసేసి కొద్దిగా ఆయిల్లో మిక్స్ చేసేసేయండి. ఇంకా సాల్ట్ చాలకపోతే ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా మనం తీసుకున్న చేపలకి బాగా మసాలాను పట్టించండి. ఈ విధంగా నేను 2 పెద్ద ముక్కలు తీసుకున్నానండి. వాటి కోసమని ఇలాగ మసాలా బాగా పట్టించాలి. ఈ కట్టింగ్స్లో పెడితే గ్రిల్ అయ్యేటప్పుడు మంచిగా గ్రిల్ అవుతుందండి. ఇలా మసాలా పట్టించిన తర్వాత దాన్ని ఒక 8 కంటైనర్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా ఉంచాలండి. ఈ విధంగా నేను 2 ముక్కలకి పట్టించేసాను. దీన్ని మనం ఓటీజీలో బేకింగ్ పెట్టుకోవాలి. సో ముందుగా మనం ఓవెన్ని ప్రీహీట్ పెట్టుకోవాలి. దీన్ని ఈ క్లింగ్ ఫోమ్లో ఈ పేపర్లో ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ 1 అవర్ ఉండాలండి. 2 అవర్స్ ఉన్నా పర్లేదు, అట్లీస్ట్ 1 అవర్ ఉండాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఇంకా బేకింగ్కి ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను బేకింగ్ ట్రేకి ఒక అల్యూమినియం ఫాయిల్ పెడుతున్నానండి. ఎందుకంటే బేక్ అవుతున్నప్పుడు దీనిలో ఉన్న వాటర్ కింద పడితే ఓవెన్ అంతా పాడైపోతుంది. సో దీన్ని ముందుగా నేను ఇలా గ్రిల్ ప్యాన్లో తీసుకొని ఇంకా మనము ఓటీజీని ప్రీహీట్ పెట్టుకోవాలి. 180 degrees దగ్గర ఒక 10 minutes, 200 degrees దగ్గర ఒక 10 minutes ప్రీహీట్ పెట్టుకున్న తర్వాత దీన్ని బేక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 10 minutes, తర్వాత టర్న్ చేసి ఇంకొక 10 minutes, ఇలాగ 22 minutes బేక్ పడుతుందండి. తర్వాత గ్రిల్ మోడ్లోకి మార్చేసేసి ఇంకొక 5 minutes గ్రిల్ మోడ్లో ఉంచేసి తీసేయాలి. ఇంకా బేకింగ్ అయిపోయిన తర్వాత మన ఫిష్ ఇలా ఉంటుందండి, బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీని మీద ఆనియన్, లెమన్ ఇవన్నీ టాపింగ్ చేసేసుకొని ఇంకా గ్రిల్ ఫిష్ని ఎంజాయ్ చేయాలి. దీని మీద కొద్దిగా పెప్పర్, సాల్ట్ చల్లుతున్నానండి. ఈ విధంగా చేస్తే ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కూడా బాగా పట్టి ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.